మీ ఊరి నుంచి మీరు రిపోర్టర్ కాదలుచుకున్నారా? మీరు ఇదివరకు స్ట్రింగర్ గా పనిచేసినా, కెమెరామెన్ గా వర్క్ చేస్తున్నా పర్లేదు. ఫ్రీలాన్సర్ గా పనిచేసే ఛాన్స్. రాజకీయాల నుంచి సినిమాల దాకా, లైఫ్ స్టైల్ నుంచి పర్యాటకం వరకు ఎక్కడి నుంచైనా ఏ వార్త అయినా సరే కవర్ చేయవచ్చు. వార్త కొట్టు, క్యాష్ పట్టు. ఆసక్తి గలవారు 9032555277 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. విద్యుత్ రంగంలో బిహెచ్ఈఎల్ అనే సంస్థకు నేరుగా గవర్నమెంట్ సంస్థ కాబట్టి, మరి ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి దానికి డైరెక్ట్గా ఆర్డర్లు ఇచ్చారు. ప్రైవేట్ రంగానికి ఆర్డర్లు ఇచ్చే అవకాశం ఉన్నా, ప్రైవేటు వ్యక్తులకు ఆర్డర్లు ఇచ్చే అవకాశం ఉన్నా, ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రోత్సహించాలని చెప్పి బిహెచ్ఈఎల్కి పెద్ద ఎత్తున ఆర్డర్లు ఇచ్చిన రాష్ట్రం తెలంగాణ. అదేవిధంగా జీవిత బీమా ప్రవేశపెట్టినప్పుడు, రైతు బీమా భారతదేశంలో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ప్రవేశపెట్టినప్పుడు, వేరే ఇతర ప్రైవేట్ ఇన్సూరెన్స్ సంస్థలున్నా ఎల్ఐసికి పెద్దపీట వేసి ఎల్ఐసి ద్వారానే రైతు బీమా చేయించిన నాయకుడు కేసీఆర్ గారు. తర్వాత నేతన్నకు బీమాని తీసుకొచ్చిన దాన్ని కూడా ఎల్ఐసికి అప్పచెప్పిన నాయకుడు కేసీఆర్ గారు. ఇట్లా ఎన్నో సందర్భాల్లో మరి ప్రభుత్వ రంగ సంస్థల పట్ల తన నిబద్ధతను మాటల ద్వారా కాకుండా చేతల ద్వారా చెప్పిన నాయకుడు కేసీఆర్ గారు. అది బిహెచ్ఈఎల్ కావచ్చు, ఎల్ఐసి కావచ్చు, ఇతర సంస్థలు కావచ్చు. ఖచ్చితంగా అవి బతికుండాలి. బతికుంటేనే మరి ప్రజలకి లాభం జరుగుతుంది, జాతి సంపద పెరుగుతుంది, జాతికి లాభం జరుగుతుంది. అదేవిధంగా అందులో పనిచేసే ఉద్యోగుల ప్రయోజనాలు కూడా నెరవేరబడతాయి, కాపాడబడతాయని చెప్పి నమ్మిన నాయకుడు, నమ్ముతున్న నాయకుడు బలంగా కేసీఆర్ గారు. అదే మాదిరిగా కేసీఆర్ గారు గతంలో ఒక నిర్దిష్టమైన ఆరోపణ కూడా చేశారు. సోషలైజేషన్ ఆఫ్ లాసెస్, ప్రైవేటైజేషన్ ఆఫ్ ప్రాఫిట్స్. అంటే నష్టాలనేమో జాతికి అంకితం చేయడం, లాభాలను మాత్రం ప్రైవేటు దోస్తుల పరం చేయడమే ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క ఉద్దేశంలా కనబడుతున్నది, వీళ్ళ ఆలోచన విధానంలా కనబడుతున్నదని చెప్పి కూడా నిర్దిష్టమైన ఆరోపణ ఆధారాలతో సహా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకసారి కాదు పలుమార్లు చేయడం జరిగింది. ఈరోజు ఉదయం నేను పేపర్ చూస్తే ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు, ఆయన భారతీయ జనతా పార్టీ నుంచి ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీ గారు, ఆయన ఒక ప్రశ్న అడిగిండు. ఏమని? మీరు విశాఖ ఉక్కు విషయంలో మీరు చూపెడుతున్న ఉత్సాహము, తెలంగాణ ప్రభుత్వం ఏదైతే అంటున్నదో, అవసరమైతే సింగరేణి నుంచి ఒక బృందం పంపి అక్కడ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్లో పాల్గొనే అవకాశాలు పరిశీలిస్తాం, సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తామనే ఒక మాట ఏదైతే ప్రభుత్వం వైపు నుంచి వచ్చిందో, దాని గురించి మాట్లాడుతూ విశాఖ ఉక్కు అనే విషయంలో మీరు చూపెడుతున్న ఉత్సాహం బయ్యారం విషయంలో ఎందుకు లేదు అని చెప్పి ఇవాళ ఇక్కడ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు మాట్లాడినట్టుగా పత్రికల్లో నేను చూశాను. సరే, ఆయనకేమో విషయ పరిజ్ఞానం లేదు, విషయం తెలియదు, ఒక అజ్ఞాని. ఆయనకి చెప్తే ఒక బాధ, చెప్పకపోతే ఒక బాధ. ఎందుకంటే ఆయన విచిత్రమైన మనిషి. ఎప్పుడేం మాట్లాడతాడో, ఎట్లా మాట్లాడతాడో, ఎందుకు మాట్లాడతాడో అర్థం కాని మనిషి. కానీ కనీసం ప్రజలకైనా చెప్పాలి. ఎందుకంటే ఆయన లేవనెత్తిన ప్రశ్న ఇంకా వేరే వ్యక్తుల మనసులో కూడా వస్తే వారికైనా చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది. కాబట్టే ఈరోజు ముఖ్యంగా ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి మీరు అందరూ కూడా కొద్దిగా సావధానంగా వినాలని చెప్పి నా విజ్ఞప్తి. విశాఖ ఉక్కుకి, బయ్యారం స్టీల్ ప్లాంట్కి మధ్యలో ఉన్న ఒక ముఖ్యమైన అంకం, ముఖ్యమైన సంబంధం బైలదిల్లాలో ఉండే ఐరన్ ఓర్ గనులు. బైలదిల్లా అనేది ఛత్తీస్గఢ్ నుంచి ఒడిస్సా దాకా వ్యాపించి ఉన్న ఒక ఐరన్ ఓర్ గని. ఇది చాలా పెద్ద గని. 134 కోట్ల మెట్రిక్ టన్నుల 1.34 బిలియన్ మెట్రిక్ టన్నుల ఐరన్ ఓర్ ఉన్న గని బైలదిల్లా. 134 crore మెట్రిక్ టన్స్. ఇది సరిగ్గా మీరు భౌగోళికంగా చూస్తే బయ్యారం నుంచి 150-160 కిలోమీటర్ల దూరంలో బైలదిల్లా ఉంటుంది. బయ్యారం నుంచి వైజాగ్ నుంచి 600 కిలోమీటర్ల దూరంలో బైలదిల్లా ఉంటుంది. అంటే ఈ మళ్ళీ అక్కడ నాణ్యమైన ఐరన్ ఓర్ ఉందని చెప్పి కేంద్ర ప్రభుత్వ సంస్థలే తెలిసి చెప్పినాయి. మనకు మీ అందరికీ కూడా తెలుసు, 2014లో కొత్తగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు ఏ చట్టం ద్వారానైతే రాష్ట్రం ఏర్పడిందో పార్లమెంట్లో, ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో స్పష్టంగా కేంద్ర ప్రభుత్వమే చెప్పింది, we will explore the formation of an integrated steel plant in Bayaram through SAIL, Steel Authority of India Limited. అదే మాదిరిగా కడపలో, రాయలసీమలోని కడపలో కూడా స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారానే అక్కడ కూడా ఒక స్టీల్ ప్లాంట్ పెట్టే అవకాశాలు పరిశీలిస్తాము.
అని స్పష్టంగా ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో కేంద్ర ప్రభుత్వం ఈ చట్టం ఇది ఏదో నాలుకే గీసి పారేసే పేపరో లేదా అప్పుడో ఇప్పుడో రాజకీయ స్టేట్మెంటు ప్రధానమంత్రి ఇంకో మంత్రి ఇచ్చిన స్టేట్మెంట్ కాదు, చట్టం అంతా ఇట్స్ బైండింగ్. చేయకపోతే ఖచ్చితంగా కోర్టుకు వెళ్ళి ప్రశ్నించి నిలదీసి అడిగే హక్కు కూడా రాష్ట్రాలకు ఉంటుంది. కాబట్టి పార్లమెంట్ సాక్షిగా కేంద్ర ప్రభుత్వం 2 తెలుగు రాష్ట్రాలకు ఇచ్చిన హామీ ఏంటిది అంటే 2 స్టీల్ ప్లాంట్లు పెడతాము, ఒకటి బయ్యారంలో, రెండవది కడపలో అని వాళ్ళే ఇచ్చిన మాట. అయితే బయ్యారం విషయంలో, ఎందుకంటే మాది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి మేము అడగగలిగేది తెలంగాణలోని బయ్యారం గురించి కాబట్టి మేము బయ్యారం గురించి 2014 నుంచి అడుగడుగునా ప్రశ్నిస్తూ వచ్చాం. ఏమండి ఎందుకు మీరు పట్టించుకుంటలేరు, ఎందుకు మాట్లాడతలేరు అని చెప్పి పలుమార్లు ముఖ్యమంత్రి గారు స్వయంగా ఉత్తరాలు రాశారు. తర్వాత నేను ఇండస్ట్రీస్ మినిస్టర్గా ఆనాడు కొన్ని రోజులు నేను మైన్స్ డిపార్ట్మెంట్ కూడా చూసినాను. మైన్స్ మినిస్టర్గా అందరినీ కలిసినాం. కేంద్ర మంత్రులు ఇక్కడ ఆయన స్వయంగా బీరేందర్ చౌదరి గారని అప్పుడు స్టీల్ మినిస్టర్ ఉండే, ఆయన ఎన్ఎండిసి 50th యానివర్సరీకి వస్తే ఇక్కడనే హైదరాబాద్లో అడిగినాం ఆయన, సార్ మీరు స్టీల్ ప్లాంట్ పెడతామన్నారు, బయ్యారంలో ఎందుకు పెడతలేరు? ఆయన ఏమన్నాడు, బయ్యారము సాధ్యాసాధ్యాలు పరిశీలిద్దాం కానీ కొత్తగూడెంలో ఒక ప్లాంట్ పెడతాం, ఇంకోటి పెడతాం, స్క్రాప్ బేస్డ్ స్టీల్ పెడతాం, స్పంజ్ ఐరన్ ప్లాంట్లు పెడతాం, ఇవన్నీ రికార్డులో ఉన్నాయి, మీరు దొరుకుతారు. మీకు కూడా కొద్దిగా మీ ఛానళ్ళలో వెనకకు పోయి తీస్తే అన్ని బయట దొరుకుతాయి మీకు. తర్వాత ఇక వీళ్ళు వాళ్ళతో ఏందని చెప్పి నేను స్వయంగా ప్రధానమంత్రి గారి టైం అడిగి, నేను ఇండస్ట్రీస్ మినిస్టర్గా ప్రధానమంత్రి గారి టైం అడిగి, ఇది ఆ రోజు వచ్చిన వార్త, జూన్ 2018 అప్పటి వార్త ఇది. ప్రధానమంత్రి గారిని స్వయంగా కలిసి బయ్యారం మీదే మాట్లాడాను నేను. మీరు ఆ రోజు వార్త కూడా చూసుకోవచ్చు, అప్పటి పత్రికల్లో రిపోర్ట్ అయింది. బయ్యారం ఉక్కు కర్మాగారం మీద నేను ప్రధానమంత్రి గారికి ఆ రోజు చేసిన విజ్ఞప్తి ఏంటంటే, సార్ మీ వాళ్ళు మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు, మీరు దయచేసి అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. మీ వాళ్ళు ఏమంటున్నారు, బయ్యారం ఎక్కడైతే ఉన్నదో అక్కడ ఇనుము, అక్కడ దొరికే ఐరన్ ఓరు లో గ్రేడ్ ఉన్నది, తక్కువ గ్రేడ్ ఉన్నది, అందులో ఉండే ఫెరస్ క్వాలిటీ ఏదైతే ఉన్నదో 64% కంటే తక్కువ ఉంది, కాబట్టి ఫీజిబుల్ కాదని చెప్పి మిమ్మల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. సరే ఒక నిమిషం వాళ్ళు చెప్పేది నిజమే అనుకుందాం, కానీ బయ్యారం నుంచి 150-160 కిలోమీటర్ల లోపలనే బైలదిల్లా ఉన్నది. బైలదిల్లా నుంచి మధ్యలో అంతా ఫారెస్టే ఉన్నది. మనం ఒక స్లరీ పైప్ లైన్ వేసుకోవచ్చు. స్లరీ పైప్ లైన్ వేయడంలో కూడా అయ్యే ఖర్చులో తెలంగాణ ప్రభుత్వం కూడా వాటా భరిస్తుంది. 50% మీరు, 50% మేము పెట్టుకున్నట్టయితే బ్రహ్మాండమైన ఐరన్ ఓర్ 134 కోట్ల మెట్రిక్ టన్నుల ఐరన్ ఓర్ అక్కడ ఉన్నది, మంచి నిక్షేపాలు ఉన్నాయి. అక్కడ మీరు బయ్యారంలో కనుక మీరు ప్లాంట్ పెడితే ఒక 15-20 వేల మంది మా పిల్లలకు, మా గిరిజన బిడ్డలకు, ఆ ప్రాంతంలో ఉండే బయ్యారంలో ఉండే బిడ్డలకు అవకాశాలు వస్తాయి, ఉద్యోగ అవకాశాలు వస్తాయి, తెలంగాణ రాష్ట్రానికి కూడా ఆదాయం వస్తుంది, ఒక వెనుకబడ్డ ప్రాంతానికి ఫ్యాక్టరీ వస్తుంది, మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్టు అవుతుంది. కాబట్టి ఓ 150-160 కిలోమీటర్ల స్లరీ పైప్ లైన్ వేయాల్సి వస్తే ఆ ఖర్చులో కూడా మేము బాటా భరించడానికి రెడీగా ఉన్నాం అని చెప్పి స్వయంగా ప్రధానమంత్రి గారికి నేను 2018లో పోయి వారికి విజ్ఞప్తి చేసి మొత్తం వివరాలు కూడా వారికి సమర్పించి వచ్చిన. అప్పటికే ముఖ్యమంత్రి గారు కలిసినారు, వారు చెప్పినారు, మా అధికారుల బృందాలు కలిసినాయి, అధికారుల బృందాలు కూడా వివరంగా చెప్పారు ఎట్లా ఫీజిబుల్ అని. కానీ మేము కుట్రను గమనించలేకపోయినాం. దీని వెనకాల ఏం జరుగుతుంది బ్యాక్గ్రౌండ్లో అనే కుట్ర మేము అర్థం చేసుకోలేకపోయినాం. ఎందుకంటే కుట్రలు ఎట్లా ఉంటాయంటే, ఒక కుక్కను చంపాలి అంటే ముందు దాన్ని పిచ్చి కుక్క అని ముద్రేయాలి, తర్వాత దాన్ని పిచ్చి కుక్క కాబట్టి కాల్చి చంపినామంటే ఎవరైనా కూడా ఏమనరు కాబట్టి ఖతం చేయాలి. ఇది ఎజెండా. ఆ ఎజెండాలో భాగంగా ఏం జరుగుతుందో ఈరోజు మొత్తంగా చూసినట్టయితే మీరు బయ్యారం విషయంలో ఇక్కడ మేము కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది మాట అని చెప్పి మేము మాట్లాడడం మొదలు పెట్టంగానే తెర వెనకాల పెద్దలు ఎవరెవరైతే పాత్రదారులు సూత్రధారులు ఉన్నారో వారు కదిలి ఏం చేసిండ్రు వాళ్ళు, ఈ ఒక ఆయన ఉన్నాడు, ఇక మీకు తెలుసు, దేశమంతా తెలిసిన వ్యక్తి ఆయన పేరు అదానీ. ఇది అదానీ గారు ఏం చేసిండ్రు, 2018 ఇది కరెక్ట్, మీరు అందరికీ కూడా ఇప్పుడు వివరాలు ఇస్తానది మీరు చూసుకోవచ్చు. అదానీ గారు 2018 సెప్టెంబర్లో, నేను కలిసింది జూన్లో, సెప్టెంబర్ 2018లో ఆయన దుకాణం తెరిచిండు. ఏం దుకాణం పెట్టిండు, అదానీ హోల్లీ ఓన్డ్ సబ్సిడరీ. ఆ సబ్సిడరీ పేరేంది, బైలదిల్లా ఐరన్ ఓర్ మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్. బైలదిల్లా ఐరన్ ఓర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ అదానీ కంపెనీ పెట్టినాక ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఏమవుతుంది మీకు కూడా తెలుసు, నాకు కూడా తెలుసు. ఏం జరిగిందంటే అప్పటిదాకా అంతకంటే ముందు కొంత కథ నడిచింది. ఏమని, ఈ బైలదిల్లాలో ఉండే మన మైన్స్కి సంబంధించి, అక్కడ ఉండే ఐరన్ ఓర్కి సంబంధించి ఏం చేయాలని గతంలో చర్చ జరిగినప్పుడు అదే 2018
ఏప్రిల్లో ఆ రోజు కేంద్ర ప్రభుత్వం కేంద్ర క్యాబినెట్లో ఏ నిర్ణయం తీసుకుందంటే జపనీస్ స్టీల్ కంపెనీలకు స్టీల్ మిల్స్కి అదేవిధంగా పాస్కో అనే ఒక సౌత్ కొరియన్ కంపెనీకి బైలదిల్లా నుంచి మేము ఐరన్ ఓర్ సప్లై చేస్తాము అని చెప్పి వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని కేంద్ర క్యాబినెట్ చైర్డ్ బై నరేంద్ర మోడీ అలా ఒక నిర్ణయం తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఇది ఆయన సౌత్ కొరియా ఆయన ప్రధానమంత్రి గారిని కలిసింది, తీసుకున్నారు. తీసుకొని బైలదిల్లా మేము పెడుతున్నాం, మొత్తానికైతే ఐరన్ ఓర్ అక్కడ మైనింగ్ స్టార్ట్ చేస్తున్నామని చెప్పి పెట్టినారు. పెట్టిన తర్వాత ఏమవుతుంది, ఇక్కడ వెంటనే అదానీ గారు కంపెనీ పెట్టిండు, ఓన్లీ ఓన్డ్ సబ్సిడరీ కంపెనీ బైలదిల్లా ఐరన్ ఓర్ మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఆయన తెరిచిండు. తెరిచిన తర్వాత ఎక్కువ సమయం పట్టలేదు, కేవలం స్వల్ప సమయంలోనే ఇదే అదానీ గారు వెంటనే ఏం చేసిండు, కేంద్ర ప్రభుత్వం ఏమో స్టెప్ 1 ఏం చేసింది, వాళ్ళ క్యాబినెట్లో నిర్ణయం తీసుకుంది, బైలదిల్లాలో ఉండే ఐరన్ ఓర్ని జపనీస్ స్టీల్ మిల్లులకు కొరియాకు సంబంధించిన పాస్కో అనే కంపెనీకి ఇస్తాము అని నెంబర్ 1 అక్కడ నిర్ణయం సూత్రప్రాయంగా ఇన్ ప్రిన్సిపల్ తీసుకున్నారు. తీసుకున్న తర్వాత వెంటనే అదానీ గారు హోల్లీ ఓన్డ్ సబ్సిడరీ బైలదిల్లా ఐరన్ ఓర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ సెప్టెంబర్ 2018లో పెడతాడు. వెంటనే అదానీ ఏం చేస్తాడు, అక్కడ పాస్కోకి ఇస్తామని చెప్పంగానే ఇక పాస్కోతో కలిసి $5 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ అంటే దాదాపు 40,000 కోట్ల పెట్టుబడితో గుజరాత్లోని ముంద్రాలో ఒక ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ పాస్కోతో కలిపి నేను పెడుతున్నా అని అదానీ గారు స్టేట్మెంట్ ఇస్తారు. ఇది వాళ్ళిద్దరు కలిసిన అదానీ గారు స్వయంగా ఆయన ట్వీట్ నుంచి వచ్చి పెట్టిన హ్యాండిల్. ఈ క్రమంలో ఇప్పుడు ఏం జరుగుతూ ఉంది అంటే అల్టిమేట్గా దీని వెనకాల ఉన్న వ్యవహారం లోతంతా ఏంటంటే, ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఎంపీ విజయసాయి రెడ్డి గారు ఆయన పార్లమెంట్లో ఒక ప్రశ్న అడిగిండు 2021లో అక్టోబర్లో, ఈ పాస్కో అనేటోళ్ళు వైజాగ్లో ఏమైనా స్టీల్ ప్లాంట్ పెడతారా అని చెప్పి ఆయన అడిగిండు. ఆయన అడుగుతాను ఏం చెప్తారంటే వాళ్ళు సమాధానంలో గవర్నమెంటు పాస్కో అనే వాళ్ళు ఆలోచన చేస్తున్నారు, 2019లో మరి అక్టోబర్లో అక్కడ విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి వచ్చారు, పరిశీలించారు, పెట్టే ఆలోచనలో ఉన్నారు పాస్కో అని చెప్పి ఆయన చెప్తాడు. స్టోరీ అంతా ఏంటంటే ఫైనల్గా ఇటు బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ పెట్టడానికి నిరాకరించడానికి కారణం బైలదిల్లా నుంచి గనక ఇటు ఐరన్ ఓర్ ఇస్తే అదానికి నష్టం, అటు వైజాగ్ స్టీల్ ప్లాంటు అక్కడ మళ్ళా బయ్యారం నుంచి ఐరన్ ఓర్ అటు సప్లై చేయాలి అంటే మళ్ళా ఇక్కడ ముంద్రాలో గుజరాత్లో ముంద్రాలో పోర్టులో అక్కడ ఏదైతే స్టీల్ ప్లాంట్ పెట్టాలని సంకల్పించినారో పాస్కో అదానికి కలిసి పెట్టాలని సంకల్పించారో దానికి నష్టం. వెరసి జరిగింది ఏంటంటే ఒక్క దెబ్బకు 2 పిట్టలు అన్నట్టు, ఒకటే దెబ్బకు 2 పిట్టలు. ఒక్క బైలదిల్లాను అదానికి కట్టబెట్టడంతో ఈరోజు జరిగింది ఏంటంటే 2 తెలుగు రాష్ట్రాలు సావు దెబ్బతిన్నాయి. ఒకటి ఇక్కడ బయ్యారంలో పెడదామంటే ఇప్పుడు అదానీ గారి చేతిలోకి మన జుట్టియాలి, అదాని చెప్పినట్టు వినాలి, అదాని చెప్పినట్టు ఆడాలి, మోడీ చెప్పినట్టు ఆడాలి, అట్లయితేనే బయ్యారంలో పెట్టేస్తుంది. అందుకే ఆయన పెట్ట అంటున్నాడు బరాబర్. మన ముఖ్యమైన ఆయన పేరేంది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఇట్ ఈస్ నాట్ ఫీజిబుల్, బయ్యారం ఇస్ నాట్ ఫీజిబుల్ ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చిండు. ఎందుకు ఫీజిబుల్ కాదంటే అదానికి ఇచ్చినాక ఇంకా ఫీజిబుల్ ఎట్లయితుంది కాదు కదా, అక్కడ మంచి నాణ్యమైన ఐరన్ ఓర్ ఉన్నా అదానీ గారికి అప్పచెప్పినాం కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఫీజిబుల్ ఫర్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఇంకెవరితో కూడా కాదు అని స్పష్టంగా ఇక్కడ కేంద్ర మంత్రి చెప్తాడు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇవాళ అమ్మకానికి పెట్టినారు. అదెందుకు అమ్మకానికి పెట్టాల్సి వచ్చిందంటే గనులు ఇయ్యక, కేటాయింపులు చేయక, ఇయ్యాల్సిన ఐరన్ ఓర్ ఇయ్యక, దాన్ని ఎండబెట్టి కుక్కని చంపే ముందు పిచ్చి కుక్క అని ముద్రేసినట్టు దాన్ని నష్టాల్లోకి నెట్టి, బలవంతంగా నష్టాల్లోకి నెట్టి ఇవాళ ఈ బయలుదిల్లా నుంచి వాళ్ళు కనుక డైరెక్ట్గా ఇచ్చినట్టయితే నడుస్తుంది అది కూడా, కానీ ఇయ్యకుండా ఇది అదానికి కట్టబెట్టి ఇటు బయ్యారం నిండబెట్టి అటు వైజాగ్ పొట్టగొట్టి మొత్తానికి దాన్ని కూడా అడ్డికి పావుషేర్ అమ్మాలనేది వీళ్ళ కుట్ర. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.